रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने जय श्रीराम जय श्रीराम जय श्रीराम जय श्रीराम जय हनुमान जय हनुमान जय गुरुदेवा जय गुरुदेवा जय श्री కొండాలమ్మ తల్లికి जय జై శ్రీ కొండాలమ్మ తల్లికి జై శ్రీ కొండాలమ్మ తల్లికి జై శ్రీరామ్ जय श्रीराम అందరూ భక్తులు వచ్చి మనకి మీరు
వారసులు అదే రిపీట్ చేశాం. అయితే మనకు దొంగలు దొరికితే మన దగ్గర డబ్బులు దోచింది, లేకపోతే లక్షలు కొట్టారు. అదే అతని వృత్తి. అదే అతని పూర్వజన్మ జ్ఞానానికి దీనికి మీకు రహస్యం చెప్తాను. గురువు శిష్యుడి దగ్గర వెతుకుంటూ వస్తాను. అలా 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 వెళ్తుంటే 7 మహర్షులు వెళ్తున్నారు. ఎన్టీ రామారావు ఇవన్నీ ఉచితం చేశారు ఎక్కువ సందర్భం. అందులో 4 మహర్షులు ఈ దగ్గర ఏమున్నాయి నీ దగ్గర? ఆయన దగ్గర ఏమి లేకుండా ఎందుకు వచ్చాను, ఎలా పడుతున్నాను? గంగాలు కూడా డబ్బులు ఇవ్వడం వల్ల వెనకూడదు. రూల్స్లో వ్యవస్థలు వస్తున్నాయి ఇప్పుడు అన్నీ కూడా. సరే ఏం చేస్తుంది మరి, ఏం చేయమంటున్నారు? నువ్వు ఏం చేస్తుంటావు? అలా నీ పాపంలో మీ ఇంట్లో వాళ్ళు పాలు పంచుకుంటారో చెప్పండి. పాపం ఏంటంటే నేను కొత్త తీసుకుంటున్నావు పాపం. అలా చేయకూడదు. నేను ఇస్తే నువ్వు అమ్మగా తీసుకోవాలి. వాళ్ళు పాపం చేసుకున్నాను అనుకుంటున్నాను, మీరు నగేసి పెట్టుకుంటారు. మీ ఇంట్లో వాళ్ళే పెడుతున్నారు. ఆ పాప పొలం వాళ్ళు తీసుకుంటారని మీరు పెట్టిన అన్నం తినేస్తున్నారు, డ్రింక్ తాగేస్తున్నారు. మరి ఎప్పుడో పాప పొలం ఇవి తినకుండా తాగేస్తారు. పుట్టినాడు ఇవి చెప్పకపోతే అనుకుంటారు. గురువుగారు అమ్మసరికి వచ్చారు, గౌరవేశ్వరం ఏం చెప్పట్లేదు, కూడా చెప్పట్లేదండి. ఏదో ఉద్యోగంలో ఏదో మంచి మాట చెప్పాలనుకోండి, అవసరం న్యాయం జరిగింది మంచి మాట అంటే మీకు అర్థం కోసం అది క్యాజువల్గా ఎందుకు చేద్దంటే కొంచెం ప్రశ్నించాడు ఎక్కువ మాట. నాగలక్ష్మి గారు ఇంకా రాములు గారు మంచి చెప్పారు. బ్రహ్మాండమైన చూసాను కూడా నిజంగా అంకిత భావం. మీ ఊరంటే అంకిత భావం అదేనా. సో కాబట్టి ఆ అంకిత భావంలో చేస్తేనే ఈ పనైనా అవుతుంది. ఎప్పుడైతే అడిగితే ధృతరాష్ట్రుడు పలికెను, ఓ సంజయ, ధర్మక్షేత్రంలోని కురుక్షేత్రంలోని ధర్మక్షేత్రంలో నా తనయులు పాండు తనయులు యుద్ధము చేయగోరిన వారి సమకూడిన తర్వాత ఏమి చేశారు? అది భగవద్గీత ఏమిటంటే ధర్మక్షేత్రమే కురుక్షేత్రము. కురుక్షేత్రం అంటే యుద్ధం కాదు, ఎక్కడ ధర్మం కోసం పోరాటం జరిగిందో అందుకే దానికి ధర్మక్షేత్రంలో రెండు. ధర్మక్షేత్రే కురుక్షేత్రం. అటువంటి ధర్మక్షేత్రంలో నా యొక్క కొడుకులు ఏం చేస్తున్నారు, ఏం జరుగుతుంది చెప్పు సంజయ్ అని మొట్టమొదట అడుగుతాడు. ఎవరు అడుగుతారు? వాడు ఇంటివాడు అంటే అజ్ఞానాంధకారంలో ఎవరైతే ప్రశ్నిస్తారో వాడికి జ్ఞానాన్ని తెలియజేసే చెప్పచ్చు. లాస్ట్లో అనన్యా చింతయం నమస్య ఎత్ర యోగీశ్వర కృష్ణ ఎత్ర ప్రాంతో ధనుధర తపస్సి విజయోద్భూతి భవాని చూడకుండా చెప్పారనుకంటే ఆకర్షణ. సంజయుడు ఆకర్ని తెచ్చాడు. గుడ్డివాడు అడిగితే ఆకర్ని నిజమేంటో సంజయుడు చెప్తాడు. అంటే గుడ్డివాడి కన్ను తెలుసుకుని జ్ఞానం తెలుసుకుని ఇదిగో వీళ్ళిద్దరూ ఉన్న చోటే విజయం లభిస్తుంది. ఎక్కడ కృష్ణుడు అర్జునుడు ఉంటారో అదే కురుక్షేత్రం, అదే ధర్మము, అదే విజయం, అక్కడే జయము, తిరుగులేదు. ఇందులో చేసేస్తారు ధృతరాష్ట్రానికి కొడుకుందని. మీకు ఎంతకన్నా కాన్ఫిడెన్స్ ఏం కావాలి? మీకు కంపల్సరిగా నేర్చుకోండి అమ్మా. ఒక శ్లోకం నేను అందించాను. జై శ్రీరామ్, జై హనుమాన్, జై గురుదేవ. సమస్త సన్మంగళాలు పెట్టేసారా? ఖర్జూర పండు కూడా పెట్టండి అమ్మ. అందరూ కూడా ప్రసాదం నేను ఇస్తాను, మీకు చేతిలోకి ఇచ్చాను. ఖర్జూర పండు మీరు మాత్రమే తినండి. ఇంటి దగ్గర భర్తకి పిల్లలకి కొంచెం కొంచెం పెట్టండి. అప్పుడు పడుకొచ్చారండి సుమగారు. జగములు చిరునగములు పరిపాలించే జనని
అనయము మము కనికరము కాపాడేని మనసే నీ వశమై స్మరణే జీవనమై మనసే నీ వశమై స్మరణే జీవనమై